బిగ్ బాస్ 9 తాజా ఎపిసోడ్ చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దివ్య మరియు తనుజ మధ్య జరుగుతున్న ఈ మొత్తం డ్రామా ఇప్పుడు కేవలం టాస్క్, నామినేషన్ లెవెల్లోనే కాదు, పూర్తిగా వ్యక్తిగత స్థాయికి చేరుకుంది. దివ్యకి ఏ టాస్క్లో పవర్ వచ్చినా, క్యాప్టెన్సీ అయినా, డైరెక్ట్ నామినేషన్ అయినా మొదట గుర్తొచ్చే పేరు తనుజదే. ఇది చాలా మంది స్ట్రాటజీ అనుకుంటున్నారు, కానీ దివ్య మాట్లాడే విధానం, ఇచ్చే రీజన్లు చూస్తే ఇది వ్యక్తిగత అసహనం కూడా అనిపిస్తుంది. ప్రత్యేకంగా నన్ను ఎవరో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే నీకు అసూయ అని చెప్పడం, తనుజ మైండ్ సెట్ ను డైరెక్ట్ గా ప్రశ్నించడం, ఇవన్నీ గేమ్ లెవెల్ దాటి పర్సనల్ జోన్లోకి వెళ్లే సూచనలు. ఇక తనుజ వైపు చూస్తే ఆమె రియాక్షన్లు చాలా సూటిగా మరియు ఎమోషన్ తో నిండిపోయి ఉంటాయి. ఎవరో టచ్ చేసినా, టాస్క్ లో డామినేట్ చేసినా, చిన్నసం మాట తగ్గించినా దాన్ని ఆమె తన రెప్యుటేషన్ పైన, తన గౌరవం పైన ప్రభావం చూపించే విషయంగానే తీసుకుంటుంది. అందుకే మన్ హ్యాండ్లింగ్ లాంటి పెద్ద పదాలు ఆమె దగ్గర నుంచి వస్తాయి. ఇవి వినగానే హౌస్ లో ఉన్న వాళ్లకు మాత్రమే కాదు, బయట ఆడియన్స్ కు ఒక పెద్ద ఇష్యూ లాగా అనిపిస్తుంది. తనుజ దగ్గర మరో నాటబుల్ పాయింట్ ఏమిటంటే ఆమె తన ఎమోషన్ ను వెనక పెట్టదు, కానీ అదే ఎమోషన్ ను స్ట్రాటజీలా కూడా వాడుతుంది. తాను తప్పు చేసినా కూడా నన్ను అవమానించారు అనే ఫీలింగ్ తో ఆ ఎపిసోడ్ మొత్తం తన వైపేకి తిప్పుకుంటుంది. ఇది ఒక రకమైన బలం. ఈ ఇద్దరి మధ్య మెయిన్ ట్రిగర్ భరాణి పేరు కావడం కూడా ఆసక్తికరం. ఎందుకంటే దివ్య కూడా తనుజ కూడా తమ ఆర్గ్యుమెంట్స్ లో భరాణిని తీస్తారు. ఇది వారి ఈక్వేషన్ లో థర్డ్ యాంగిల్ లాగా పనిచేస్తోంది. దివ్యకి అది ఇన్సెక్యూరిటీ లో కనిపించొచ్చు, తనుజకు అది సపోర్ట్ లో అనిపించొచ్చు, కానీ అదే పేరు ఇద్దరి మధ్య గ్యాప్ ను మరింత పెంచుతోంది. హౌస్ లో మిగతా కాంటెస్టెంట్స్ కోసం కూడా ఇది అన్నెసెసరీ ప్రెషర్. ఏ నామినేషన్ అయినా, ఏ టాస్క్ అయినా ఈ ఇద్దరి ఫ్రిక్షన్ వల్ల మొత్తం హౌస్ ఎనర్జీ మారిపోతుంది. మొత్తం చూసుకుంటే ఈ రివల్రీ ఒక డబుల్ లేయర్ టైట్ గేమ్ వర్సెస్ పర్సనల్. దివ్యకి స్ట్రాటజీ ఉంటుంది, కానీ అందులో పర్సనల్ టచ్ కూడా ఉంటుంది. తనుజకి రా ఎమోషన్ ఉంటుంది, కానీ అందులో సెల్ఫ్ రెస్పెక్ట్, అప్పుడప్పుడు స్ట్రాటజీ కూడా మిక్స్ అవుతాయి. ఈ ఇద్దరి ప్రతి క్లాష్ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కాదు, అది వారి వ్యక్తిత్వం, ఈగో, సెల్ఫ్ వర్త్ మరియు హౌస్ పవర్ బ్యాలెన్స్ మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే ఈ కాన్ఫ్లిక్ట్ ఈ సీజన్ లో బిగ్గెస్ట్ హైలైట్ అవ్వబోతుందనే ఛాన్సెస్ చాలా ఎక్కువ.